హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్ గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న నాలో నువ్వు నీలో నేను అంటూ ఒక లిరికల్ వీడియో ఉంది కదా, సో ఆ యొక్క లిరికల్ వీడియో క్రియేట్ చేయండి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ వీడియోలో వచ్చేసి ఆ యొక్క లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను. సో బేసిక్ గా చెప్పాలంటే మీ యొక్క ఫోటోస్ ని టూ టైప్స్, అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో, మీ యొక్క ఫోటోని మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్రియేట్ చేసుకొని దానికి మై స్వీట్ ఏంజల్ అని ఒక బ్యూటిఫుల్ టెక్స్ట్ ని క్రియేట్ చేసుకొని నాలో నువ్వు నీలో నేను అంటూ ఆ యొక్క లిరికల్ వస్తుంటే వావ్, చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకొని అవన్నీ క్రియేట్ చేసుకొని ఒక అద్భుతమైన స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తా. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్ గా మీరు కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలని ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ యొక్క వీడియో వచ్చేసి మన సెకండ్ ఛానల్ వీడియో అనమాట. ఈ యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో మై సెకండ్ ఛానల్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఈ యొక్క ఛానల్ కూడా విజిట్ చేసి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ యొక్క వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్స్ వస్తా. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సో వన్స్ సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు లేయర్ ఎక్కువ చేస్తే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో అందుకు నేనైతే ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ చేస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక లైటింగ్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క లైటింగ్ టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తా. సో బేసిక్ గా చెప్పాలంటే లాస్ట్ టైం ఈ యొక్క ఎఫెక్ట్ అయితే నేను ఒక వీడియో చేశాను, అక్కడికైనా వెళ్ళి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి మనకి ఇలా సైడ్ స్క్రోల్ అప్ చేయండి. సో వన్స్ స్క్రోల్ వచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేక వచ్చేసి సింపుల్ గా మనకి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. సారీ, ఇక్కడ మల్టీ అని అప్లై చేయండి. సో చాలా మంది నేనే కన్ఫ్యూజ్ అయ్యాను, స్క్రీన్ అని ఇచ్చాను. సారీ, మీరైతే స్క్రీన్ ఇవ్వద్దు, మల్టీ అని అప్లై చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్ లో నేను కొద్దిగా లేయర్ అవుట్ ఉంది, లేయర్ అవుట్ నేను కట్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్లై హ్యాండ్ అని ఇచ్చేయండి. సో వన్స్ ఇచ్చేసాక సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి. సో వన్స్ డూప్లికేట్ తీసుకున్నాక సేమ్ మళ్ళీ ఇంకోటి యాడ్ అవుతుంది. యాడ్ అయ్యాక అప్పుడు మనకు ఇక్కడ కింద అంటే మనకు రైట్ సైడ్ లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ యొక్క ఆప్షన్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ రొటేట్ మిర్రరింగ్ లోకి వెళ్ళి మనకు కొద్దిగా అడ్జస్ట్ చేయండి. అంటే మనకు 2 టైప్స్ లో మనకి రొటేట్ చేస్తే మనకు రైట్ సైడ్ మీద లెఫ్ట్ సైడ్ కి చేంజ్ అవుతుంది. సో వన్స్ అయ్యాక సేమ్ మళ్ళీ అదే దాని మీద టచ్ చేసి మనకు కొద్దిగా డిఫాల్ట్ లో ఇది మనకు సెట్ చేసుకోండి, మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్. ఓకే, సో ఇది కూడా మనకు కరెక్ట్ యానిమేషన్ లో ఉందా లేదా అనేది ఎఫెక్ట్ అంతా సెట్ చేసుకొని మనకు కరెక్ట్ గా ఉంది అనుకుంటే మీరు బార్డర్ లో అలా పెట్టుకొని సేమ్ కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి ఇక్కడ మనకు కరెక్ట్ గా ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసి
ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి సపోజ్ నేను ఫస్ట్ ఈ ఫోటోను సెలెక్ట్ చేసి కొద్దిగా ఇలా మనకు డ్రాగ్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ ఇక్కడ ఆ యొక్క లిప్ మీద ఇచ్చేసి సేమ్ కింద స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. సో వన్స్ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇప్పుడు మనకు స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి మనకు అదే ఇమేజ్ ని టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కొద్దిగా కలర్ ను హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క ఇమేజ్ కి కొద్దిగా క్లారిటీ వస్తుంది అండ్ మన ఫేస్ కు బాగా గ్రోత్ వస్తుంది. ఓకే, సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మీ ఇమేజ్. ఓకే, సో ఇలా మొత్తం మీరు ఎన్ని ఇమేజ్ కావాలో అన్ని ఇమేజ్ మళ్ళీ ఇలా యాడ్ చేసుకొని కరెక్ట్ యానిమేషన్ లో ఇలా పెట్టుకొని సేమ్ మళ్ళీ కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లోకి వచ్చేసి మళ్ళీ స్క్రీన్ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ అదే ఇమేజ్ ని టచ్ చేసి ఇంకా రెండు మనకు డిఫాల్ట్ లో అయితే సెట్టింగ్ అవుతుంది. ఓకే, సో అయ్యాక ఇంకా మీ ఇమేజ్ కావాలంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎంతలో కావాలో అంత లెంత్ లో జూమ్ చేసుకోవచ్చు, మన ఇష్టం, మన చాయిస్. సేమ్ మళ్ళీ కలర్ అడ్జస్ట్మెంట్ లోకి వెళ్ళి ఇది కూడా కొద్దిగా హైలైట్ చేయండి. అంటే మనకు ఆ యొక్క డార్క్ లో ఉన్నది మనకు క్లారిటీ వస్తుంది. వచ్చేసాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక మై స్వీట్ ఏంజల్ అనేది ఒక టెక్స్ట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోని ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ యానిమేషన్ మనకు కింద పెట్టుకోండి. ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెక్స్ట్ తో పాటు కలిపి ఒక మ్యూజిక్ ఐకాన్స్ ఇస్తాను. సో ఈ యొక్క మ్యూజిక్ ఐకాన్స్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కరెక్ట్ గా మనకు సెంటర్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మనకు కొద్దిగా కలర్ హైలైట్ చేయండి. అంటే ఆ యొక్క మనకు ఐకాన్స్ కు మనకు ఎఫెక్ట్ వచ్చేసి మనకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది. కనిపించేసాక ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను. సో ఇదే మీరు అడిగింది నాలో నువ్వు నీలో నేను అంటూ. సో ఫస్ట్ ఈ యొక్క లిరికల్ యాడ్ చేస్తాను. లిరికల్ కు ఉన్న మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే నేను లిరికల్ సాంగ్ ప్లే చేయకూడదు, మనకు రైట్స్ అనేట్లో, అందుకు నేనైతే రిమూవ్ చేశాను. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి మనకి ఇలా లాంగ్ ప్రెస్ చేసి కరెక్ట్ యానిమేషన్ పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సేమ్ మళ్ళీ బ్లెండింగ్ లోకి వచ్చేసి ఇక్కడ సింపుల్ గా మల్టీ అని అప్లై చేయండి. సో వన్స్ అప్లై చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో చూడండి గైస్, ఇంకెంత అమేజింగ్ ఉందో. వావ్, సూపర్ కదా. సో చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇక్కడితో మనకు ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ విధంగా పెట్టుకొని మీ యొక్క లవ్ కి ఒక బ్యూటిఫుల్ మెమరీస్ లా వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడతో యానిమేషన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ హ్యాష్ట్యాగ్ అనేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ ప్లే హ్యాండ్ అని ఇచ్చండి. ఓకే, సో ఇక్కడతో ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో ఉండే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీ లేకనే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికి నచ్చిందనుకున్నా. నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.